శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 126వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీమద్భాగవతం భగవంతుని లీలావతార విశేషములను వర్ణిస్తుంది. దానితో పాటు భాగవత ధర్మాలను భగవద్భక్తుల యొక్క జీవితాలను కూడా వర్ణిస్తుంది. అటువంటి ఒక మహాభక్తుడి యొక్క గాథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయనే రంతిదేవుడు. ఆ రంతిదేవుడు భరతవంశంలో పుట్టాడు. అంటే భరతుని యొక్క పరంపరలో వచ్చాడు. నరుడు అనే ఆయనకి సంకృతికి గురుడు రంతిదేవుడనే 2 పుత్రులు జన్మించారు. ఇప్పుడు సుఖబ్రహ్మ చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకి, రాజవంశోత్తమ రంతిదేవునికి కీర్తియేల చెప్పగ విను. ఇందునందు ఆ రాజు ధన సంచితార్థములన్నీయు నెడపక దీనులకిచ్చి ఇచ్చి సకుటుంబుడై ధైర్య సంయుతుడై పేదయై కూడు నీరు లేక అధమ వృత్తి ఇందేని 48 దివసములు చెరియింప ఒక దివసంబున రేపు నెయ్యి పాయసము నీళ్లు కలిగిన బహుకుటుంబ భార భయముతోడ అలసి నీరు వట్టు ఆకలియును మిక్కిలి లొదవ చూచి కుడువ ఉత్సహించే. ఆ రాజవంశోత్తమ రంతిదేవునికి కీర్తియేలా అని చెప్తున్నారు. ఓ రాజశ్రేష్ఠ పరీక్షిన్ మహారాజా, రంతిదేవునికి కీర్తి గురించి చెప్పపనిలేదు. అయినా విను. ఆ రాజు దీనులు అందరికీ తాను సంపాదించిన ధనాన్ని దానం చేసేశాడు. కడు పేదవాడై కుటుంబంతో సహా ధైర్యం మాత్రం విడవకుండా 48 రోజులు ఆహార పానీయాలు లేక తిరిగాడు. ఒకనాడు ఆ రంతిదేవునికి నెయ్యి పాయసము నీళ్లు లభించాయి. తనకున్న పెద్ద కుటుంబం భయంతో ఆకలి దాహం అధికంగా ఆ పదార్థాలను చూచి తినడానికి ఉత్సాహపడ్డాడు. ఆ సమయంలో అతిథి భూసురుడొక్క ఆహారమడిగిన ఒక్కడు ఆహారమడిగిన గడవక ప్రియముతో గరవించి హరి సమర్పణమంచు అన్నంబులో సగము ఇచ్చిన భుజించి ఏగేయతడు. అంతలో ఒక శూద్రుడు అశనార్థి అయి వచ్చి పొడసేపలేదనం బోక తనకు ఉన్న అన్నములోన ఒక భాగమిచ్చిన సంతుష్టుడై వాడి సనిన వాని వెనుక కుక్క గమియును తాను నొక్క ఏతేర ఆ అన్నశేషమిచ్చి సన్నయమున వాని మొక్కి పంప వరుసతో చెండాలుడొక్కడరుగుదెంచి చక్కగా నిలిచి. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతిథిగా వచ్చి ఆహారం అడిగాడు. ప్రియంగా గౌరవించి హరిసమర్పణం అంటూ తనకున్న అన్నంలో సగభాగం ఇచ్చాడు ఆ రంతిదేవుడు. అతడు భుజించిన వెళ్ళే లోపల ఇంకో శూద్రుడు వచ్చాడు భోజనం కోరి. తనకు మిగిలిన శరీరంలో మరొక సగభాగం అన్నంలో సగభాగం అతనికి ఇచ్చాడు. అతడు సంతోషించి వెళ్ళాడు. వాడు వెళ్ళిన వెంటనే ఒక కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. మిగిలిన అన్నాన్ని ఆయనకి ఇచ్చేశాడు. వెంటనే ఒక చండాలుడు వచ్చి సమీపంలో నిలబడ్డాడు.
హీనుడన్ చెండాలుడన్ మానవకులనాథ దప్పి మానదు అవలంబోనేర నీకు చిక్కిన పానీయము నాకు పోసి బ్రతికింపగదే. ఓ రాజా, నేను హీనుడను చెండాలుడను, నాకు ఆకలి దాహం ఎక్కువగా ఉంది, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను, నీకు ఉన్న నీరు నాకు పోసి నన్ను బతికించన్నాడు. అతి ధైర్యంతో మాట్లాడిన అతన్ని చూసి రంతిదేవుడు ఇలా అంటున్నాడు: అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్న రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్ననమాంచి వారికి సుఖంబులు చేయుట కంటె నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కసా. ఇది అద్భుతమైన పద్యం పోతనామాచ్యుల వారు మనకు అందించారు. మరొకసారి పరిశీలిద్దాం. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్న రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ గ్రన్ననమాంచి వారికి సుఖంబులు చేయుట కంటె నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కసా. ఓ పుల్కసా, నా వద్ద అన్నం లేదు, కొన్ని మధుర జలాలు మాత్రం ఉన్నాయి, రా త్రాగు. జీవులకు కష్టం వస్తే వాళ్ళ ఆపదలను వెంటనే పోగొట్టి వాళ్లకు సుఖం కలిగించడం కంటే మేలే ఉంటుంది. నాకంటావా, ఆ పురుషోత్తముడే నాకు దిక్కు అని పలికి బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమయ్యున్నచో అలయందేమియు వీని హృజ్వరము ఆయాసంబు భేదంబు ఆయాసంబు ఖేదంబు ఆ జలదానంబున నేడు మానుననుచున్ సర్వేశ్వరాధీనుడై జలముల్వోసెను రంతి దేముడు దయం చండాల పత్రంబునన్. అతి కష్టమైన దాహంతో ప్రాణం పోయే స్థితిలో ఉన్న అతడు ఏమి బాధపడకుండుగాక, వీని హృదయ తాపము ఆయాసము బాధ నేనిచ్చే జలంతో పోవుగాక అనుకుంటూ పరమేశ్వరుని నమ్మినవాడై రంతిదేవుడు దయతో చండాలుని పాత్రలో మధురమైన నీటిని పోశాడు. ఆ తదనంతరం బ్రహ్మాది దేవతలందరూ సంతోషించి రంతిదేవునికి మేలు చేయాలని నిజ స్వరూపాలతోటి ఎదుట నిలవబడ్డారు. ఆ రాజు యొక్క ధైర్య పరీక్షార్థం తాము చేసిన వృషాలాది రూపంబులకు విష్ణుమాయ నిరింగించిన ఆ నరేంద్రుడు అందరికీ నమస్కరించాడు. వారలయేమియు అడుగక వారలనేమియు అడుగక తన మనం నారాయణ భక్తి తనమ్మనంబున వెలుగన్ ధీరుండాతడు మాయా పరజ్ఞుండగుచు పరమపదమున్ పొందెన్. ఆ రంతిదేవుడు ధీరుడు, మాయా విధానాన్ని ఎరిగినవాడు. అందుకే ప్రత్యక్షమై వచ్చిన దేవతలకు ఇహలోక సౌఖ్యాలు ఏమీ కోరక నారాయణునిపై భక్తి తన ఎదలో ప్రకాశింపగా మోక్షాన్ని పొందాడు అని భాగవతం చెప్తోంది. అదే కాకుండా ఆ రాజర్షిని కొలిచిన వారెల్లా తదీయ యోగ వైభవమున శ్రీనారాయణ చింతనులై చేరిరి యోగీసులగుచు సిద్ధపదంబున్ అని ఫలశ్రుతి కూడా శ్రీ భాగవతం మనకి తెలియజేస్తోంది. ఆ రంతిదేవుని సేవించిన వారంతా అతని యోగ మహిమ వలన హరిచింతన కలవారై యోగీశ్వరులై మహాయోగులు సిద్ధులు నివసించే గొప్ప పదాన్ని పొందారు అని మనకి తెలియచేస్తోంది. ఇది ఇంత గొప్ప కథ, రంతిదేవుడి కథ, దానగుణంలో విశేషమైన ఖ్యాతి పొందిన కథ. ఇటువంటి కథతో మనం శ్రీమద్భాగవత కథలలో అంతర్భాగంగా నవమ స్కంధాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. త్వరలో భగవంతుని కృపతో శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీర్వాదంతో దశమ స్కంధంలోకి ప్రవేశిద్దాం. అంతవరకు సెలవు.